ఇక పువ్వులు పూస్తున్నాయి, చామంతి పువ్వులు. ఇవరిదాకా చెట్లన్నీ కొట్టేసిన, పత్రి చెట్టు, గులాబీ చెట్టు, పూల చెట్టు కూడా కొట్టేసిన. నిమ్మ చెట్టు ఈడొకటి ఉన్నది, ఈడొకటి ఉన్నది. ఇదంతా కొట్టేసిన. ఇక అది మందారపు చెట్టు పువ్వులు అన్నీ కొట్టేసినాయి ఇవరిదాకా. ఇక కొట్టేసేటప్పుడు యాది లేదు వీడియో తీద్దామంటే. ఇప్పుడు ఎంత నీట్గా అయిపోయింది. ఈ పత్రి చెట్టు ఈరే పెడతలేదు పాపం. ఇటు అన్నిటికీ ఉంటాయి, కుత్తెం ఉన్నది పాపం దానికి, అందుకే ఎగురు పెడతలేదు, ఏం పెడతలేదు. అదంతా చెత్త అంతా నూకిన, రేపు గాల పెట్టాలి ఇక అదంతా. అంత స్వాప్ చేసిన మంచిగా. దోమలంటే దోమలు ఇంకా మూలకి ఇంకా గొంత ఉంటున్నది, ఎండ కొడుతుందని బంద్ చేసిన. ఇదంతా గొంత వెళ్ళింది, ఇంకా అక్కడ పక్కకు ఉన్నది. చెట్లు పెట్టేటప్పుడు సంప్రమే కానీ అవి ఎగురు పెడితే తోపంటి ఓరాదు రారాదు, తిడతారేమో బాధ. ఇదంతా గులాబీ చెట్టు కూడా కోసేసిన, అంత మొగ్గలేని అంతా కోసేసిన. మొగ్గలు ఉన్నాయి, ఒక్కొక్కటి వేయింది, మొగ్గలు ఉన్నది కూడా వేయింది అంత. ఈ పూల చెట్లకు మెసిలినట్టు కొడతలేదు, అంత గడ్డంతా వీకేసి అంత. ఇప్పుడు పాపం బయటకు ఎంత మంచిగా అనిపోయింది, బయటకు చిన్న గడ్డ వెళ్ళింది ఇంట్లో. అంతా కొట్టేసిన. జాజి పూల చెట్టు, విరజాజి చెట్టు అంతా కొట్టేసినాయి. జిప్పుకు జిప్పు అయినాయి చెట్లు. ఈ తులసమ్మ చెట్టు, అలాగే పచ్చ పూల చెట్టు ఉన్నది. ఈ గులాబీ చెట్టు ఒకటి పెడతాని ఇలా వారేసిన. మొగ్గలు పోయాయి వచ్చినాయి, అందుకే పెడతాని ఊరుకున్నా. అంతా సాఫ్ చేసిన, ఆడికెళ్ళి ఏడదాకా గోడ పంట పందులు కానొస్తున్నాయి. ముళ్ళ చెట్టు అంతా ఇదంతా సాఫ్ చేసి నూకి పుల్ల చీపురుతో నూకిన అంతా. ఈ పచ్చపూల చెట్టు కొట్టేసిన కొద్దీ ఎగురొస్తుంది, కిందికి వెళ్ళి ఎగురొస్తుంది. అంతా కొట్టేసినాయి, గొడవలు బట్టి అంతా కొట్టేసిన. మళ్ళీ ఇటుకలు పెట్టినాయి. ఎంత కొట్టేస్తే అంత ఎగురొస్తుంది. ఇక మైదాకు చెట్టు అంత లోపలికి వేసిండు డాక్టరు, మళ్ళీ ఎగురొస్తుంది. ఇవన్నీ ఎగురొస్తున్నాయి. మా నీళ్ళు పోసిన కొద్దీ ఎగురొచ్చిన కొద్దీ కొట్టేసిపోతున్నాడు. నీళ్ళు పోసిన బంద్ పెట్టినాయి. పెద్ద వృక్షాలు ఉండే. చక్రం మల్లె చెట్టు ఎగురొస్తుంది, ఎగురొచ్చిన కొద్దీ కొట్టేస్తున్నాడు. ఇక ఎందుకు నీళ్ళు పోసిన సపరేట్ అవుకున్నాం. ఇక గేటు లోపల ఇంట్లో అంతా వీకేసిన. సందు లేకుండా ఉండే, ఇంట్లో కూడా సందు లేకుండా ఉండే. ఇది ఒక చెట్టు 2 తీర్లు పోతుందని అనలేనా, ఆ చెట్టు. ఇది గులాబీ చెట్టు మన కొన్నుంటుంది, అది ఇంకా కాయదలనే ఉన్నది, పెట్టండి ఇంకా చెట్టు. అది అంత గడ్డి అంతా వీకేసినాయి. అది మంచిగా సలకతో మంచిగా లొంద వేసి పెట్టాలి. ఇవి పూలే ఊత్తలేవంటే గడ్డి కోసం అవుతుంది. కందగడ్డ తీగ ఉన్నది, ఆ కందగడ్డ తీగ మొత్తం పీకేసినాయి. ఏమో గడ్డలు అయినా ఏమంటే గడ్డలు కలిగి మనగాలి. ఈ మీద అన్నీ తీగలన్నీ గుంజి పడేసిన, అంత పడేసినాయి. మొదలు 2 గట్టిగా ఉన్నాయి, అవి ఉంచిన, 2 కొమ్మలు ఉంచిన. మరి అవి గడ్డ ఊరిందా ఊరలేదు తెలియదు. ఇక మనీ ప్లాంట్ చెట్టు, కందగడ్డ తీగ, ఇది మన తమలపాకు చెట్టు ఎగురత్తలేదు, ఏం వత్తలేదు, అంత ఎండిపోతున్నది. అని ఆయనతో వీక్ పడేసినాను. కుత్తెం జాగా. ఇక చెట్లు పెడదామంటే జాగానే లేదు ఇంట్లో. ఇంత అంత ఉంచిన. ఇక చెట్లు అంటే నేను పీసా. నాకు నచ్చిందండి.
నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ అండి.